మన రాష్ట్రంలో రిజల్ట్ వచ్చి 4వ తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. ఆ రోజు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి, రైతు భరోసా, ఉచిత బస్సు, అనేక రకాలైన పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు, శ్రీలంకలాగా అయిపోద్దని చెప్పి అన్ని వాగ్దానాలు చేసి అన్ని ఇస్తానని చెప్పి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా డొల్లా, అందుకని ఇవ్వలేకపోతుందని చెప్తారు. అది ముందే తెలుసు కదా ఆయనకి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అలరి బిగించేసిందే ఖజానా డొల్లా. ఇవన్నీ తెలిసే ఆయనకి ఏంటంటే ఎన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఎట్లయినా ఎవరినైనా మోసం చేసి, మొదటగా ఆయన మోసం పెద్ద మోసం ఏంటంటే ఎన్టీ రామారావు గారిని ఎన్నిపోటు పరిచి అధికారంలో, ఆ ఎన్నిపోటు దూరంతోనే ప్రతిసారి అధికారంలోకి రావడం. ఈసారి కూడా ప్రజలందరినీ మోసం చేసి ఎన్నిపోటు పరిచి అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా ధాన్యం రైతాంగం నడ్డి విరిగిపోయింది. పంటలు బాగా పండిన గిట్టుబాటు ధర లేదు. ఆ గిట్టుబాటు ధర ఎంత లేదంటే చెప్పడానికి వీళ్ళు 2200కి మిషన్ కోత కోసం అమ్ముకుంటే ఈ సంవత్సరం 1600, 1700. అట్లా ప్రతి దాంట్లోనూ పారదర్శకంగా కాకుండా అన్నీ వదిలేసి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, ఆన్లర్ స్టేట్, ఎన్ఆర్ స్టేట్, రోజువారీ ఒక కేసు అయిపోయేటట్టు ఇంకొక కేసు, పాత కేసు ఇంకోటి తీసుకొని చేయడం. అన్నిటికంటే మనం వంశీ గారి మీద పెట్టిన కేసు ఒకటి విచిత్రంగా ఉంటుంది. ఆయన గవర్నమెంట్లో వంశీ గారికి పట్టాలు పంచారు ఎలక్షన్. దాన్ని కేసు పెట్టి ఆయన బయలుదేరి అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంటే, ఆయన గవర్నమెంట్ ఉంది కానీ ఈ ఎలక్షన్లో పట్టాలు పంచారు. దాంట్లో ఎవరు బాధ్యులు అవుతారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు అవుతారు. ఇవన్నీ ఏంటంటే జనాన్ని ఏ ఆలోచన లేకోకుండా తగుల్లోకి, గొడవల్లోకి ఈ రాష్ట్రాన్ని ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారే దాంట్లో తీసుకెళ్ళడానికి ఈ రాజ్యం ప్రయత్నం చేస్తారు. ఎవరో పథకాలు ఆడకూడదు, ఎవరో మాట్లాడకూడదు, ఎవరో నోరు ముంచే పరిస్థితులు తీసుకురావడం కోసం ఈ గవర్నమెంట్ కోట ప్రభుత్వం చేస్తున్నా. దీని మీద నిరసనగా రేపు 4వ తారీఖు ఇక్కడి నుంచి 9 గంటలకు బయలుదేరి ఎంఆర్ఓ రాజశేఖర రెడ్డి దగ్గర దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో మెమోరాండం ఈ ఎన్నింటిని అమలు చేయమని, ప్రజల్ని భయభ్రాంతులు లేకోకుండా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించమని చేయడం కోసం ఆ మెమోరాండం రాష్ట్రం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు వరకు మేము కార్యక్రమం చేస్తాం. దీంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, స్వచ్ఛందంగా రైతులు అందరూ పాల్గొని వాళ్ళ హక్కులు వాళ్ళు నిలబెట్టుకున్నట్టుగా మళ్ళా అన్ని మంచి జరగాలని చెప్పి ప్రయత్నం చేయడం కోసం కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, ప్రజల్ని, కార్యకర్తలు, అభిమానులు అర్థం జరిగింది. మీరు